తెలంగాణలో రైతు రుణమాఫీ అమలులో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే ₹1,00,000 వరకు రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ మరో వారం రోజుల్లో ₹1,50,000 వరకు మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ శుభవార్తను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకు గాను 15,000 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఎన్నికల్లో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఆగస్టు 15లోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు పట్టుదలగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదం నుంచి పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతో మంది తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాంటి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా అనుకున్నట్టు రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. ప్రభుత్వం కూడా దాదాపు 11 లక్షల మంది రైతులకు 7,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో వారం రోజులలో మరొక 15,000 కోట్ల రుణమాఫీ చేయబోతున్నాం. ఆ తర్వాత మరొక 2 లక్షల రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజల బీదరిక నుంచి బయటపడి అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ కోరికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రైతు రుణమాఫీపై మరో అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ₹1,00,000 వరకు రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ మరో వారం రోజుల్లోనే ₹1,50,000 వరకు రైతుల అకౌంట్ లో కూడా రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఏనుంది. ఇప్పటికే దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. అయితే ఇందుకు గాను దాదాపు 15,000 కోట్లు వెచ్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మొదటి విడతగా దాదాపు ₹1,00,000 లోపు ఉన్న వారికి ఆ డబ్బులను కూడా వారి రైతు రుణమాఫీ ఖాతాలో కూడా క్రెడిట్ అయ్యాయి. దాదాపు 6,000 కోట్ల పైగా నిధులైతే వేయడం జరిగింది. దీనిపై కూడా ఇప్పటికే ఇటు బ్యాంక్ అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. చాలా వరకు ఇప్పటికే రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ అయిన పరిస్థితి. ఎప్పుడైతే డెడ్ లైన్ ప్రకారం ఇటు 2018 12వ తారీఖు నుంచి మొదలుకుంటే 2023 డిసెంబర్ 7 తారీఖు వరకు ఉన్న ఖాతాలు కూడా క్రెడిట్ అయ్యి మిగతా అమౌంట్ అయితే రైతులందరూ కూడా కట్టాల్సి ఉంటుంది. దాదాపుగా ఇప్పటి వరకు ₹1,00,000 లోపు ఉన్న వారికి మాత్రం రైతు రుణమాఫీ జరిగింది. అయితే మరో వారం రోజుల్లో మాత్రం ఇటు ₹1,50,000 వరకు కూడా రైతు రుణమాఫీ చేస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కూడా కట్టుబడింది. ఆగస్టు 15 లోపు మొత్తం ₹2,00,000 లోపు రుణమాఫీ చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. కాబట్టి దీనికి అనుగుణంగా కూడా ఇప్పటికే ఇటు అగ్రికల్చర్ అధికారులకు అదేవిధంగా బ్యాంకు అధికారులతో కూడా ఇప్పటికే 2 సార్లు కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. కాబట్టి ఇటు విడతల వారిగా 3 విడతలు కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు కూడా వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ఇటు మొదటి విడతగా ఇప్పటికే దాదాపు ₹1,00,000 లోపు ఉన్న వారికి అందరూ కూడా డబ్బులను కూడా వారి రుణ ఖాతాలు కూడా క్రెడిట్ అయ్యాయి. చాలా వరకు కూడా రైతు రుణమాఫీ జరగడంతో ఇటు రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి మరో వారం రోజుల్లో ₹1,50,000 వరకు అదేవిధంగా ఆగస్టు 15 వరకు ఎప్పుడైతే ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ₹2,00,000 లోపు రుణమాఫీ చేసి తీరుతామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో కూడా రైతు రుణమాఫీ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు అసెంబ్లీ కూడా మొన్న ప్రస్తావించారు. కాబట్టి దీనికి అనుగుణంగా ఇప్పటికే నిధులైతే మంజూరు చేయడం జరిగింది. మొన్న బడ్జెట్ లో పెట్టే విధంగా దాదాపు రైతు రుణమాఫీకే 31,000 కోట్లు కూడా ఇస్తున్నామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి దానికి అనుగుణంగా మన రాష్ట్ర బడ్జెట్ లో కూడా వార్షిక బడ్జెట్ లో కూడా దానికి సంబంధించి అనుగుణంగా నిధులు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి మరి ఇదంతా కూడా రైతులకు ఒక శుభవార్త చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు రైతులంతా కూడా. దాదాపు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2 సార్లు రైతు రుణమాఫీ చేసినప్పటికీ పెద్ద ఎత్తున కూడా రైతు రుణమాఫీ జరగలేదు. దాదాపు 50,000 లోపు మాత్రమే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మాఫీ చేసింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాత్రం తాము ఏకకాలంలో ₹2,00,000 లోపు రుణమాఫీ చేస్తామని కూడా ఇటు అసెంబ్లీ ఎన్నికల టైంలోనే ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వరంగల్ రైతు డిక్లరేషన్ లో స్పష్టం చేశారు. కాబట్టి మరి దానికి అనుగుణంగానే ఒక్కొక్క హామీని కూడా రాష్ట్ర సర్కార్ కూడా అమలు చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పటి వరకైతే మొదటి విడత రైతు రుణమాఫీ నిధులైతే రైతుల రుణ ఖాతాలు కూడా క్రెడిట్ అయ్యాయి. కాబట్టి మరి మిగతా సొమ్ము ఏదైతే ఉందో మరి సెకండ్ విడతలో ₹1,50,000 లోపు రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా కూడా నిధులు కూడా వెచ్చించేందుకు కూడా సిద్ధమవుతుందా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ₹1,50,000 రుణమాఫీ సంబంధించి దాదాపు 15,000 కోట్లు అవుతాయని కూడా అంచనా ఇస్తుంది. కాబట్టి మరి ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మరి ₹2,00,000 రుణమాఫీ కూడా ₹2,00,000 రుణమాఫీ ఆగస్టు 15 లోపు కూడా పూర్తి చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పటి వరకైతే
నిధులు కూడా మంజూరు చేస్తారు. మరి ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ రోజు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా ఈ రకమైన కామెంట్లు కూడా చేయడం జరిగింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి రైతులందరూ కూడా సంతోషంతో ఉండాలని కూడా ఆయన స్పష్టం చేశారు. రైతులందరూ కూడా పంటలు కూడా సుభిక్షంగా పండాలి, రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా అమ్మవారిని కూడా కోరుకున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇదంతా కూడా రైతులందరికీ ఒక ఆనందదాయకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులందరూ కూడా దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు రైతు రుణమాఫీ కావాలని కూడా. దాదాపు బ్యాంకుల్లో కూడా చాలా వరకు ఇటు అసలుతో పాటు మిత్తి కూడా చాలా వరకు పెరిగినటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కూడా ఇటు రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంకా రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా మంజూరు చేస్తాం. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి సూచనలు సలహాలు కూడా తీసుకున్నారు. ఇప్పటికే పలు జిల్లాలు కూడా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కూడా వెళ్లి రైతుల అభిప్రాయం కూడా తీసుకున్నారు. కాబట్టి మరి త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తామని కూడా. సతీష్, అంటే ఇప్పటికే 1,00,000 రుణమాఫీ జరిగిపోయింది. 1,50,000 వరకు సంబంధించి ఇంకా ఎంతమంది రైతులు ఉన్నారు? వారందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తారా, లేకపోతే విడతల వారీగా ఇంకా సమయం పట్టే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొదటి విడతగా దాదాపు 30 లక్షల పైగా రైతులకైతే రైతు రుణమాఫీ జరిగింది 1,00,000 లోపు. కాబట్టి రెండో విడతల దాదాపు మరో 20 లక్షల మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి సెకండ్ విడతలో 1,50,000 లోపు రుణమాఫీ చేస్తుంది రాష్ట్ర సర్కార్. దానికి ప్రత్యేకంగా 15,000 కోట్ల అవుతాయని కూడా వెచ్చించారు. మనం ఫస్ట్ విడతలో చూస్తాం దాదాపు 6,000 కోట్ల పైగా నిధులు అయితే మంజూరు చేశారు. రైతుల ఖాతాలు కూడా రైతు అంటే రుణమాఫీ తీసుకున్న వాళ్ళు 1,00,000 లోపు ఉన్న వారు కూడా క్రెడిట్ చేశారు. కాబట్టి మరి దాదాపు రెండో విడతల 1,50,000 లోపు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేసింది. కాబట్టి దాదాపు ఒక 20 లక్షల పైగా రైతులు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు 15,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో కూడా వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి మరి ఎక్కువగా దాదాపు అయితే 2 లక్షల లోపు రుణమాఫీ అంటే 2 లక్షల లోపు రుణం తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే చాలా సన్నకారు రైతులు ఎక్కువగా రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి 2 లక్షల లోపు రుణమాఫీ అనేది కూడా చాలా పెద్ద అమౌంట్. కాబట్టి మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా ఇటు రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి తమ డెడ్లైన్ ప్రకారం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్కార్ కూడా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఇప్పటి వరకు అయితే 1,00,000 లోపు రుణమాఫీ జరిగింది. మరి మరో 15 రోజులు 15 రోజులు 1,50,000 లోపు, అదేవిధంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేసేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. కాబట్టి మరి వాటి కోసం దాదాపు 31,000 కోట్లు వెచ్చిస్తుంది. కాబట్టి మరి దీనిపై రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.